అమృతం. దీన్ని తాగితే చావు ఉండదు. మరిలాంటి అమృతం కోసం దేవతలు, అసురులు కలిసి సముద్రాన్ని ఎందుకు చిలకవలసి వచ్చింది? అసలు అంతకంటే ముందు ముల్లోకాలను ఏలే దేవతలు తమ శక్తినంతా కోల్పోయి అసురుల చేతిలో ఎందుకు ఓడిపోయారు? దీనికి వెనక ఉన్న ఆ రహస్యం ఏంటో మీకు తెలుసా? లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. నిజానికి ఈ కథ ఒక శాపంతో మొదలైంది. ఒకసారి దుర్వాస మహర్షి భూలోకంలో సంచరిస్తుండగా ఒక విద్యాధరి ఆయనకు అత్యంత పవిత్రమైన, ఎప్పటికీ వాడిపోని ఒక దివ్యమైన పూలమాలను ఇస్తుంది. ఆ మాలను తీసుకున్న మహర్షి ఐరావతంపై వెళ్తున్న దేవేంద్రుని చూసి అది ఇంద్రుడికి ప్రసాదంగా ఇస్తాడు. ఆ సమయంలో ఇంద్రుడు తన అధికార గర్వంతో ఉన్నాడు. మహర్షి ఇచ్చిన ప్రసాదాన్ని కనీసం చేత్తో కూడా అందుకోకుండా అహంకారంతో తన ఏనుగు ఐరావతం తలపైన ఉంచుతాడు. అయితే ఆ మాల సువాసనకు ఆకర్షితమైన తుమ్మెదలు ఇబ్బంది పెట్టడంతో ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి తన కాళ్ళతో తొక్కుతుంది. తన ప్రసాదానికి జరిగిన అవమానాన్ని చూసిన దుర్వాస మహర్షికి విపరీతమైన కోపం వస్తుంది. దుర్వాస మహర్షి ఇంద్రుని చూసి ఇలా శపించాడు: నువ్వు ఏ సంపదను చూసి గర్విస్తున్నావో ఆ లక్ష్మి నీ దరి చేరకుండానే అంతర్ధానం అయిపోతుంది. ముల్లోకాలు తేజస్సును కోల్పోతాయి. ఈ శాపం వల్ల జరిగిన పరిణామం ఏంటో తెలుసా? ఇంద్రుడితో పాటు దేవతలందరూ తమ శౌర్యాన్ని, శక్తిని కోల్పోయారు. లోకమంతా చీకట్లు ముసిరాయి. ఇదే అదనుగా భావించిన అసురరాజు బలిచక్రవర్తి దేవతలపై దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకుంటాడు. చివరకు విష్ణుమూర్తి ఒక సలహా ఇస్తారు. అదే క్షీరసాగర మదనం. మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకొని మదనం ప్రారంభిస్తారు. అయితే సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి ఒక భారీ తాబేలు అవతారం, అంటే కూర్మ అవతారం ఎత్తి తన వీపుపై ఆ పర్వతాన్ని నిలబెడతారు. కానీ ఈ క్షీరసాగర మదనంలో ముందుగా అమృతం రాలేదు. లోకాలని దహించే హలాహలం వచ్చింది. మరి ఆ విషయాన్ని శివుడు ఎలా మింగాడు? లక్ష్మీదేవి ఎలా ఉద్భవించింది? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.